మాకంటూ ఒక రోజు వస్తుంది. మా జగనన్న ప్రభుత్వం మళ్ళీ ఒక రోజు వస్తుంది. జరుగుతుంది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. వస్తుంది, తేలుస్తాం మీ సంగతి. తేలుస్తాం మీ సంగతి. ఫ్లాష్ బ్యాక్. నేను ఎలా ఎదిగానంటే మీరు సైబరాబాద్ లో పెట్టిన చెట్టు ముక్క సార్. నేను నన్ను కన్న నా దేశం నమాం నమామి అంటూ జై తెలుగుదేశం. ఎవ్రీ యాక్షన్ ఆఫ్ యువర్స్. ఇంకా లేచినట్లేడు, నిద్రలోనే మాట్లాడుతున్నాడు. There is going to be an equal and opposite reaction from us when day comes, when time. ఇంగ్లీష్ ఏంట్రా? మాకంటూ ఒక రోజు వస్తుంది. మా జగనన్న ప్రభుత్వం మళ్ళీ ఒక రోజు వస్తుంది. ఏంటి కుక్క? ఓహో, కామెడీ చేస్తున్నావా? మొహం పగిలిపోద్ది పిచ్చాశాలేసా ఉంటే. అక్రమ కేసులు కడతారా? అక్రమ కేసులు పెడతారా? భయపెట్టాలని చూస్తారా? నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. ఇప్పటి నుంచి మొదలు పెట్టినా నేను ఇంకో 30 నుంచి 40 సంవత్సరాలు రాజకీయాలు ఇక్కడే చేస్తాయి. ఎందుకు అడుగుతుంటానికా? లాక్కొచ్చేది ఖాయం, వడ్డీతో సహా విత్ ఇంట్రెస్ట్ నీకు తిరిగిస్తాం. ఆయనకి మీకు మీ ఎవ్వరిని వదిలిపెట్టం. మీ సంగతి తేలుస్తాం, తేల్చి రాజకీయం చేసుకుంటామని తెలియజేస్తున్నా. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. 10 ఏళ్ల క్రితం వచ్చాడు 2.0 అని, ఈయన ఇప్పుడు కొత్తగా వస్తున్నాడు 2.0 అని. ఈయన పేరు చిట్టి, ఈయన పేరు చిట్రెడ్డి. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? ఈయన పేరు చిట్టి, ఈయన పేరు చిట్రెడ్డి. కమెడియన్ రా. చూడటానికి ఎలా ఉందో తెలుసా? పనికి మాలిన వాళ్ళందరూ చోట చేరి మాకు పని లేదు చెప్తున్నట్టుంది. వంశీని ఎందుకు టార్గెట్ చేస్తా ఉన్నారు అనేది చంద్రబాబు నాయుడు గారికి వంశీని చూస్తే చెప్పు చెప్పు అన్ని ఎందుకు ఇంత లేటు? అక్కడ మన సామాజిక వర్గం నుంచి ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారి కన్నా గ్లామరస్ గా ఉన్నాడు. ఈ మూమెంట్ దొరికితే కాలు మొక్కినా తక్కువనే, ఎందుకంటే ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది లోకేష్ గారి కన్నా గ్లామరస్ గా ఉన్నాడు. ఏమిటి సిగ్గుపడుతున్నారా? వీడి ముఖానికి సిగ్గు కూడాను. ఒక మనిషి ఎదుగుతున్నాడు అని అంటే తట్టుకోలేడు తన సామాజిక వర్గం. నువ్వు ధోని, నీకో టీము. ఆ మనిషికి అర్జెంటా తుప్పలకి నీళ్లు పట్టుకో. జీర్ణించుకోలేని ఆక్రోశము వంశీని చూసినా కూడా జీర్ణించుకోలేని ఆక్రోశము. ఇది ఒక్కటి ఎన్నిసార్లు ఎందుకు చెబుతున్నావు? మనకు పిచ్చలేదు కాబట్టి. చంద్రబాబు నాయుడు గారు, రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, TV5 నిజంగా ఇది ఒక మాఫియా రాజ్యం. నాకేం సంబంధం? మీనింగ్ లెక్క మాట్లాడగా ఏం మాట్లాడేది?